బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్, కానీ ఇది నార్మల్ అయితే కాదు. అవును, ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఒకరు బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు. లాంగ్ టర్మ్ సిట్టింగ్, రాంగ్ పోస్చర్స్, ఓవర్ వెయిట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ ఇవన్నీ కలిసి క్రోనిక్ బ్యాక్ పెయిన్కి దారితీస్తున్నాయి. కానీ ఇక్కడ సమస్య పెయిన్ కాదు, దాన్ని ఇగ్నోర్ చేయడమే. సర్లే తగ్గిపోతుందిలే అని వదిలేస్తే ఇది కాస్త నర్వ్ అండ్ డిస్క్ ప్రాబ్లంగా మారుతుంది. మన ఆరా న్యాచురోపతి క్లినిక్లో ఓజోన్ థెరపీ అనే ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ని యూస్ చేసి బ్యాక్ పెయిన్ని చాలా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేస్తున్నాము. జనరల్గా పెయిన్ కండిషన్స్లో, టిష్యూ ఇంజురీస్లో ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోయి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటే పెయిన్ కాజ్ చేసే మీడియేటర్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనము ఈ ఓజోన్ గ్యాస్ని థెరపటిక్ డోసెస్లో టార్గెటెడ్ ఏరియాలో ఇవ్వడం వలన పర్టికులర్ ఏరియాలో ఆక్సిజన్ సప్లై అనేది ఇంక్రీజ్ అయ్యి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటే మనకి పెయిన్ కాజ్ చేసే మీడియేటర్స్ని తగ్గిస్తుంది అనమాట. దీనివల్ల మనకి పెయిన్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ పాత్వేని యాక్టివేట్ చేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి న్యాచురల్ హీలింగ్ని ప్రమోట్ చేస్తుంది. నమస్కారం అండి, నా పేరు రజని. నేను నల్లగండ్ల నుంచి వస్తున్నాను. నేను మోర్ దెన్ 20 years నుంచి నేను బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నాను. ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకొని నేను ట్రై చేశాను కదా, ఇది కూడా చూద్దామనేసి ట్రై చేశాను. నాకు ఆ ఓజోన్ ఇంజెక్షన్ ఇచ్చిన ఫస్ట్ సిట్టింగ్లోనే నేను చాలా బెటర్గా ఫీల్ అయ్యాను. వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ మెడిసిన్తో నాకు క్యూర్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. చాలా రిలీఫ్ అయ్యానండి బ్యాక్ పెయిన్ నుంచి. సో థ్యాంక్ యూ ఆరా. మీలో ఎవరైనా బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి నేచర్ క్యూర్ ట్రీట్మెంట్స్తో పాటు ఈ ఓజోన్ థెరపీని ట్రై చేయండి. ట్రై చేయడమే కాదు, ఖచ్చితంగా మన క్లినిక్ని విజిట్ చేయండి.